రామ మందిరంలోని బాల వినాయకుని కోసం క్యూ కడుతున్నారు జనాలు. నిజమే, విశాఖలో వెలిసిన రామ మందిరం సెట్ లో బాల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. విశాఖలో ఇదే మొదటిసారిగా భారీ రామ మందిరం సెట్ ఏర్పాటు చేశారు. ఈ సెట్ లో నీలం రంగు భారీ వినాయకుడు విశాఖ ప్రజలకు దర్శనమిస్తున్నాడు. మరో ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య వారధిలో ఉపయోగించిన నీటిపై తేలియాడే రాయి ఇక్కడ ఏర్పాటు చేశారు. అయోధ్య రామ మందిరం సెట్ లో వినాయకుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని నగరవాసులు అంటున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. సాక్షాత్తు అయోధ్య రామ మందిరం ఎలా అయితే నిర్మించారో అదే రూపకల్పనతో యొక్క మందిరాన్ని నిర్మించారు. గణపతి నవరాత్రుల సందర్భంగా నాటికి 5వ రోజున మనం చేరుకున్నాం. విశేషంగా రామో విగ్రహాన్ ధర్మః అని నీలమాఘశ్యాముడు ఎలా అయితే ఉంటాడో అదే నీలవర్ణంతో యొక్క విగ్రహాన్ని నిర్మించారు. అందులో భాగంగా సాక్షాత్ అయోధ్యలో వాడిన ఆ రామచంద్ర స్వామి వారి యొక్క రాయి ఏదైతే ఉందో అందులో భాగంగా కొంత రాయిని స్వీకరించి గణపతి ఆకృతిలో తయారు చేసి ఈ యొక్క 21 రోజు విశేషమైన పూజలు అందుకుని ఎవరైతే గ్రామాంతరంలో ఎవరికైనా ప్రతిష్ఠ చేయాలనుకున్న ఆసక్తి వారు ఉన్నారో వాళ్ళు ప్రతిష్ఠ చేసే విధానంగా ఉంది. అదే భాగంగా రామచంద్ర స్వామి వారు శ్రీలంక నుంచి అయోధ్య నుంచి శ్రీలంక వెళ్ళే విధానంగా ఏదైతే వంతెనలో యొక్క రాయిని వేశారో ఆ రాయిని ఇక్కడ తీసుకొచ్చి భక్తుడి యొక్క దర్శనార్థం ఇక్కడ ఉంచారు. అదే విశేషంగా రోజు కూడా అనేక కోటి భక్తులందరూ కూడా దర్శనార్థం స్వామివారి యొక్క దర్శనార్థం విచ్చేస్తున్నారు. ఎవరైతే విశేషంగా స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ అయోధ్య యొక్క రామచంద్ర స్వామివారు సాక్షాత్గా ఇక్కడ కొలేరని చెప్పి ఒక ప్రీతి కూడా ఉంది. అదే నిర్మాణంతో కట్టారు కాబట్టి రామానుగ్రహం గణపతి అనుగ్రహం కూడా భక్తులందరికీ కూడా కలుగుతుంది. మేము బాకేపాలెం నుంచి వచ్చాము. బాగుందండి. యాక్చువల్లీ నీలమేఘ ఇది కదా మనకి అయోధ్య ఇదిలాగా ఇచ్చారు. బయట సెటప్ కూడా చాలా నైస్గా ఉంది. మేము యాక్చువల్లీ టీవీలో చూసామన్నమాట. సో అందుకని చూద్దామని వచ్చాము. వెరీ నైస్, చాలా బాగుంది. అయిపోయిందండి దర్శించుకున్నాము. ఇక్కడైతే మేమైతే వినాయకుడిని చూడడానికి వచ్చాం. అయోధ్య సెట్టింగ్ పెట్టారు, ఫ్లోటింగ్ స్టోన్ కూడా తెచ్చారు. ఇక్కడైతే చాలా బాగుంది, రైడ్స్ అన్ని పెట్టారు. నా బర్త్డే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. లోపల ఒక వినాయకుడిని చూసి దాని తర్వాత ఫ్లోటింగ్ స్టోన్ చూసాం అండ్ చాలా బాగుంది. అయోధ్య మందిరం టైప్ సెట్ చేశారు.